SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. యశ్వంత్ ఎస్ సార్. యశ్వంత్ జీను యశ్వంత్ శ్రీచంద్ర. జీను శ్రీ జశ్వంత్ చంద్ర సార్. ఓకే. సాధారణంగా సివిల్స్ రాయడమే కష్టం అనుకుంటారు. ర్యాంకులు ఒక ర్యాంక్ వస్తే చాలా రా బాబు అనుకుని ఈ కాలంలో మీరు రాస్తున్నారు, ర్యాంకులు తెస్తున్నారు, మరో ర్యాంక్ తెచ్చుకుంటున్నారు, అలా ర్యాంక్ మీద ర్యాంక్ కొడుతూనే ఉన్నారు. అసలు మీకు అంత మెమరీ ఎక్కడ వస్తుంది, అంత ఓపిక ఎక్కడ ఉంది, అసలు స్ట్రెంగ్త్ ఎక్కడ నుంచి వస్తుంది, ఈ టిప్స్ మరి నెక్స్ట్ జనరేషన్కి ఎలా చెప్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీకు ఆల్రెడీ 4 ర్యాంకులు వచ్చాయి. 4 ర్యాంకులు ఏ ర్యాంక్ మీద మీరు స్టిక్ అయ్యారు, ఆ ర్యాంకులో వచ్చిన క్యాటర్ ఎలా వస్తుంది, మీ గోల్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు జీను యశ్వంత్ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎందుకు ఇన్నిసార్లు రాయాలనుకుంటున్నారు సో చెప్పండి సార్. సో మాది నేను పుట్టి పెరిగిందంతా కాకినాడలో సార్. సో మా ఫ్యామిలీ వచ్చేసి మా ఫాదర్ యాక్చువల్లీ 4 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో. సో మా మదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్. డాడీ ఏం చేసేవారు? డాడీ బిజినెస్ చేసేవారు సార్. కాకినాడలో? కాకినాడ జగ్గంపేట అని మా సొంతూరు యాక్చువల్లీ. 35 kilometers దూరం కాకినాడ నుంచి, అక్కడ ఉండేవారు. అచ్చా. మదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్. అండ్ తాతయ్య అమ్మమ్మ, నేను చిన్నప్పటి నుంచి కూడా తాతయ్య అమ్మమ్మ దగ్గర పెరిగాను. సో తాతయ్య వచ్చి రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ రంగరాయ మెడికల్ కాలేజ్లో. అండ్ నాకు 2 మావయ్యలు సార్. సో పెద్ద మావయ్య ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు, చిన్న మావయ్య అక్కడే కాకినాడలో ఉంటాడు సార్. ఓకే. ఈ ర్యాంకులు గోల్ చెప్పండి. ఒక ర్యాంక్ రావడమే కష్టం అనుకుంటుంటే మీరు 4 ర్యాంకులు కొట్టారు ఎందుకు? అసలు ఆ సివిల్స్ రాయాలనే ఆ మోటివేషన్ ఎందుకు వచ్చింది? ఆ మోటివేషన్ కారణం ఎవరు? మీకు ఏ విధంగా దానికి ఆ జర్నీ ఎలా సాగిందండి? సార్ అంటే చిన్నప్పటి నుంచి అనేవారు సార్ ఇంట్లో కూడా. జనరలీ మన దగ్గర కూడా చూస్తుంటాం, ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాగా చదువుతుంటే లైక్ పెద్దగా కలెక్టర్ అవ్వాలి అని అంటుంటారు. సో మా ఇంట్లో కూడా అనేవారు సార్. కానీ నేను సీరియస్గా కన్సిడర్ చేసింది అయితే ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. సో నేను ఐఐటి కాన్పూర్లో గ్రాడ్యుయేషన్ చేశాను సార్, కంప్యూటర్ సైన్స్. ఓకే. కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కాకినాడనా? కాదు సార్, ఐఐటి కాన్పూర్. కాదు, ఇంటర్మీడియట్ హైదరాబాద్ సార్. సో స్కూలింగ్ వర్క్ కాకినాడలో చేశాను సార్. తర్వాత ఇంటర్మీడియట్కి హైదరాబాద్ నారాయణలో చేశాను. సో అక్కడ కూడా జేఈ అడ్వాన్స్ 173 వచ్చింది సార్ ర్యాంక్ అప్పుడు. సో దెన్ ఐఐటి కాన్పూర్ కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేశాను 4 years. తర్వాత అక్కడి నుంచి వచ్చి సేమ్ క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఐ గాట్ సామ్సంగ్ R&D బెంగళూరు. సో అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ సీరియస్లీ కన్సిడరింగ్ సివిల్స్ రా ఎందుకు అనుకున్నారు? మంచి కంపెనీ, లక్షల శాలరీ ఉంటుంది కదా. అవును, శాలరీ వస్తుంది, పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోకుండా. అవును సార్. అది దట్ ఈస్ ఆల్సో ఫీల్డ్ విచ్ ఐ లవ్. బట్ వెన్ యాక్చువల్లీ వెన్ స్టడీ చేసినప్పుడు ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దట్ సివిల్ సర్వీస్ ఇచ్చేది, ద కైండ్ ఆఫ్ మనకి రియల్ వరల్డ్ ఇంపాక్ట్ కానీ, ద డైవర్సిటీ కానీ, అండ్ వన్ మోర్ థింగ్, రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్, రైట్ ఫ్రమ్ ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ వచ్చే రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఇక్కడ ప్లేస్ చేసే రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఇక్కడ వచ్చే ఎక్స్పోజర్ కానీ, దట్ ఈస్ అన్పారలల్. సో అది చూసి అండ్ ఆ టైంలో నేను చదివాను సార్. యాక్చువల్లీ బ్యూరోక్రాట్స్ చాలామంది రాసిన బ్లాగ్స్, వాళ్ళు రాసే ఆర్టికల్స్, సో నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, అలా స్టడీ చేశాను కొన్ని మంత్స్ పాటు. బికాస్ ఆ ఒక లెవెల్లో ఉన్నప్పుడు అది వదిలేసి ఇంకో దానికి వెళ్ళాలంటే ఐ నీడ్ క్లారిటీ. సో ఆ క్లారిటీ రావడం కోసం ఐ స్టడీ చేశాను లైక్ హౌ ఈస్ ద నేచర్ ఆఫ్ వర్క్ అని. సో దెన్ ఐ ఫెల్ దట్ దిస్ ఈస్ అ ఛాన్స్ వర్త్ టేకింగ్. ఈవెన్ ఐ మైట్ సక్సీడ్ ఆర్ ఫెయిల్, బట్ ట్రై చేయడం ఇస్ వర్త్ ఇట్ గివెన్ ద ఆపర్చునిటీ దట్ ఎగ్జిస్ట్ హియర్. సో అది చూసి దెన్ ఫస్ట్ అటెంప్ట్ జాబ్తో పాటు ఇచ్చాను సార్. తర్వాత జాబ్ క్విట్ చేశాను. ఓకే. జాబ్ చేసుకుని సెటిల్ అయ్యావు, బెంగళూరు జాబ్ చేసుకుంటున్నారు. ఈ టైంలో మరొకసారి ఎక్స్పెరిమెంట్కి వెళ్ళడానికి మమ్మీ కానీ లేదంటే మామూలు కానీ యాక్సెప్ట్ చేశారా? ఎందుకంటే మీ మీద ఒక బర్డెన్ ఉంది సార్, ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అంతా కూడా క్లియర్ చేయడానికి కానీ దానికి యాక్సెప్ట్ చేశారా? సార్ ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో వాళ్ళే దేవర్ ఆస్కింగ్ మీ టు గివ్. నేనే ఇంకా ఆలోచిస్తూ ఉన్నా, బికాజ్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ సార్ నా మీద. సో నేను రాస్తే క్లియర్ అయిపోతుంది, ఖచ్చితంగా వచ్చేస్తుందని దేవర్ వెరీ షూర్ అండ్ దే వాంటెడ్ మీ టు డూ ఇట్. ఇంకా నేనే మేబీ ఒకసారి చేద్దామలేండి, లైక్ ఈ జంప్ వర్త్ ఇటా కాదా, లైక్ అక్కడ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి. సో నేను స్టడీ చేయడానికి ఇంకా నేను టైం తీసుకున్నాను. సో వాళ్ళు దేవర్ ఆల్వేస్ సపోర్ట్. ఎస్ సార్. ఇప్పుడు బ్యూరోక్రాట్ గురించి వచ్చేది కదా, మీరు కాకినాడలో ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా బ్యూరోక్రాట్ ఎవరు మీకు ఇన్స్పైర్ అయ్యారా? కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వాళ్ళని చూసి రావాలి కదా, స్కూల్కి ఫంక్షన్కి వస్తున్నప్పుడు కలెక్టర్ గారు మాట్లాడడం, అటువంటి సన్నివేశాలు ఏమైనా మీకు ఇన్స్పైర్ చేశారా? ఎస్ సార్. అంటే సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను చిన్నప్పుడు పెరిగింది రంగరాయ మెడికల్ కాలేజ్ సార్. ఎందుకంటే మా తాతయ్య అక్కడ ఫిజికల్ డైరెక్టర్ కాబట్టి. సో మా స్టాఫ్ క్వార్టర్స్ పక్కనే ఎస్పీ ఆఫీస్ ఉండేది, కాకినాడలో పక్కనే ఉంటుంది. సో మా తాతగారు ఫిజికల్ డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా టెన్నిస్ ఆడడానికి వెళ్ళారు సార్ రోజు ఎస్పీ ఆఫీస్కి. సో గ్రౌండ్లో పక్కన ఎస్పీ ఆఫీస్కి, సో అక్కడ ఎస్పీలతోటి కలెక్టర్లతోటి క్రికెట్ టెన్నిస్ ఆడుతూ ఉండేవారు. సో ఆయన కూడా వచ్చి చెప్పేవారు సార్ లైక్ ఈయన ఇది చేశారు. అండ్ అక్కడ చేసిన బ్యూరోక్రాట్స్ కూడా లైక్ ఏకే ఖాన్ గారు అక్కడే కాకినాడలో చేశారు ఇనిషియల్గా. సో వాళ్ళు చేసిన మంచి వర్క్స్ కానీ అప్పుడప్పుడు చెప్తుంటారు, వాళ్ళు ఇలా ఎవరైనా ప్రాబ్లమ్ చేస్తే ఇలా సాల్వ్ చేశారు, అప్పటికప్పుడు సాల్వ్ చేయగలిగారు. సో అలాంటి ఎగ్జాంపుల్స్ అని విన్నప్పుడు కూడా దట్ మోటివేటింగ్ అనిపించేది సార్. అంటే ఏకే ఖాన్ గారితో పాటు ఇంకెవరి పేరు విన్నారా మీరు ఇప్పుడు?
ఈ మధ్య కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్వప్నిల్ దినకర్ గారు ఉన్నారు, ఆయన స్వప్నిల్ దినకర్ సార్ లైక్ మున్సిపల్ కమిషనర్ చేశారు. సో ఆయన లైక్ మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు ఎవ్రీడే ఒక ర్యాండమ్ పాత్ తీసుకునేవారు సార్ ఆయన. సో అక్కడ చూసినప్పుడు అక్కడ శానిటేషన్ అది ఎలా ఉంది. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ సర్ప్రైజ్ విజిట్. ఇప్పుడు ఆయన ఫిట్నెస్ అవుతుంది, దానికి తోడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా తెలుస్తుంది. లైక్ మనం బ్యూరోక్రాట్స్ అంటే చాలాసార్లు కొంతమంది దే మైట్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ ద రియాలిటీ వెళ్ళకపోతే, బట్ ఇప్పుడు వాళ్ళంటే చూసినప్పుడు దే ఆన్ ఫీల్డ్ ఉన్నారు, దే ఆర్ ట్రావెలింగ్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. ఇంకోటి మా సీనియర్ మనీష్ కుమార్ సార్ అని ఉన్నారు, జార్ఖండ్ క్యాడర్ IAS. సో ఆయన కూడా హీ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్. లైక్ ప్రాజెక్ట్ ట్రైల్ అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ని మార్చడానికి తెచ్చారు. అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% పాస్ పర్సెంటేజ్ వచ్చింది సార్ అక్కడ కోదర్మాలో గవర్నమెంట్ స్కూల్స్ వచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్ 95% పాసా? కోదర్మాలో దే హ్యాడ్ లైక్ ప్రాజెక్ట్ ట్రైల్ అని స్టార్ట్ చేశారు సార్. సో ఆ ప్రాజెక్ట్ ట్రైల్ ఏంటంటే లైక్ మెయిన్ ఎవ్రీ టీమ్ అసెస్మెంట్స్, వీక్లీ అసెస్మెంట్స్ పెట్టారు మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి. సో పెట్టి వాళ్ళు స్టాండర్డైజ్ చేసేవాళ్ళు. లైక్ ఓకే డిఫరెంట్ క్లాస్ మన సేమ్ మేము కార్పొరేట్లో అలా అయితే అవుతుందో, మన JEE ప్రిపరేషన్ అలా అవుతుందో, ఎవరైతే బాగున్నారు ఎవరైతే వీక్గా ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ లెవెల్ టెస్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ చేయించడం, ఒకవేళ స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం. సో అలా పర్సనలైజ్డ్ ఆల్మోస్ట్ లైక్ కొన్ని గ్రూప్స్ కింద చేసి కంప్లీట్ ఫోకస్ పెట్టారు, కంప్లీట్ మానిటరింగ్ పెట్టారు. సో ఎవరైనా ఏ టాపిక్ అయినా ఒక షార్ట్ మేబీ అక్కడ సరిగ్గా చెప్పకపోతే మళ్ళీ టీచ్ చేయించడం, ఆ టాపిక్లో ఆ స్కూల్ అందరికీ తక్కువ మార్క్స్ వస్తుంటే వేరే టీచర్ చేత అక్కడ ఆ సబ్జెక్ట్ టీచ్ చేయించడం, ఇలాంటి ఇనిషియేటివ్స్ మొత్తం కంటిన్యూస్ మానిటరింగ్ చేసి దే వర్ ఏబుల్ టు ఇంప్రూవ్. అంటే అక్కడ ప్రైవేట్ స్కూల్స్ లేవా గవర్నమెంట్ స్కూల్? ఎందుకంటే మన దగ్గర స్టేట్లో చూస్తున్నాం కదా, 2 స్కూల్స్ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఇది 10th వరకు పెట్టారు సార్. ఇది యాక్చువల్లీ చాలా సక్సీడ్ అయింది. ఈవెన్ వాళ్ళకి నేషనల్ లెవెల్ అవార్డ్స్ వచ్చాయి, చాలా యూనియన్ సెంట్రల్ లెవెల్లో కూడా ప్రజెంట్ చేశారు వాళ్ళ మోడల్ని. సో ఇలాంటి మోడల్ చూసి వాళ్ళ మనుషులు అటువంటి స్టోరీస్ విన్న చూసిన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఎస్ సార్, ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ పాలసీ మ్యాటర్ మీద అంతా డిజైన్ చేయొచ్చు కాబట్టి సార్. రైట్. తర్వాత మీరు బెంగళూరులో జాబ్ చేశారు, ఇంట్లో వాళ్ళు అనుమతి తీసుకొని సివిల్స్ ప్రిపేర్ అయ్యారు. సివిల్స్ అనగానే సాధారణంగా అందరూ కూడా ఢిల్లీ అనుకుంటారు, లేదంటే ఆర్టీసీకి రాస్తారు అనుకుంటారు. ఈ రెండిట్లో వెళ్ళారా, లేదు మీ సొంతంగా రెడీ అయ్యారా? నేను సొంతంగానే ప్రిపేర్ అయ్యాను సార్ మొత్తం. ఎప్పుడు ఢిల్లీలో హైదరాబాద్లో లేను. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ అటెంప్ట్ అంతా లైక్ మొత్తం జాబ్తోనే ఇచ్చాను సార్, ఫుల్ టైం జాబ్తోనే. సో ఇన్ఫ్యాక్ట్ అప్పుడు అసలు ఢిల్లీ ఎందుకు వెళ్తారు జనాలు అని చెప్పి లైక్ వర్తిటా కదని చూడడానికి ఒక 1 వీక్ లీవ్ పెట్టుకుని వెళ్ళాను సార్ ఢిల్లీ. ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాను. సో అక్కడ స్టడీ చేశాను సార్, అక్కడ ఓల్డ్ రాజేంద్ర నగర్ ఎలా ఉంది, అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ. అండ్ దానికి తోడు చాలా ఆన్లైన్ టాపర్స్ రాసే, అప్పుడు కోరాలో అప్పుడు చాలా ఫేమస్గా ఉంటే కోరాలో వాళ్ళు రాసే ఆన్సర్స్, అనుదీప్ దుర్శెట్టి వీళ్ళందరూ సార్, అనుదీప్ దుర్శెట్టి సార్ వీళ్ళు రాసే బ్లాగ్స్ అవన్నీ చదివిన తర్వాత వన్ థింగ్ ఐ గాట్ వాస్ ఓకే కోచింగ్ లేకపోయినా చేయొచ్చు. ఎస్పెషల్లీ రీసెంట్ ఇయర్స్లో మనకి చాలా వరకు ఆన్లైన్ దొరికేస్తున్నాయి సార్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్. సో దానివల్ల ఐ ఫెల్ట్ దట్ ఓకే ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు అనే కంక్లూజన్కి అయితే వచ్చాను. సో ఫస్ట్ అటెంప్ట్ జాబ్తో ఇచ్చాను సార్. అప్పుడు కూడా ప్రిలిమ్స్ చాలా బాగుంది, మెయిన్స్ కూడా ఐ గాట్ ఎ డీసెంట్ స్కోర్, బట్ క్లియర్ అవ్వలేదు సార్. సో ఇది చూసిన దాని మీద ఐ ఫెల్ట్ దట్ ఓకే ఇట్ క్యాన్ బి డన్. సో అక్కడి నుంచి తర్వాత జాబ్ క్విట్ చేసి ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాను సార్ మొత్తం. సార్ ఫస్ట్లో మీరు ఆప్షన్ ఏం తీసుకున్నారు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోన్ ఒకటే ఆప్షన్ పెట్టారు, మార్చుకుని వచ్చారు? ఆప్షనల్ సేమే సార్, కెమిస్ట్రీ సార్. ఎందుకు అంత కెమిస్ట్రీ మీద మీకు అంత ప్రేమ? అంటే సార్ ఒక ఆప్షనల్ అనేది బేసిక్గా చాలా ఇంపార్టెంట్, మెయిన్ 500 మార్క్స్ కాబట్టి. సో ఒక 3-4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేశాను సార్. సో ఫస్ట్ థింగ్ ఇస్ నా పర్సనల్ స్ట్రెంగ్స్. ఇప్పుడు నేను IITలో చదివాను, సో ఐ హ్యావ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ స్ట్రాంగ్గా ఉంది. సో అది మ్యాగ్నిఫై అవ్వాలి. ఇప్పుడు మేబీ హ్యుమానిటీస్ తీసుకుంటే నాకు అక్కడ స్ట్రెంత్ లేకపోవచ్చు ఆన్సర్ రైటింగ్ అది, కానీ ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంది, ప్లస్ ఒక ఆబ్జెక్టివ్ టైప్, అక్కడ సబ్జెక్టివిటీ ఏమి ఉండదు. సో ఐ వాంటెడ్ ఒక సైన్స్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను సార్. సో కెమిస్ట్రీ తీసుకున్నారు? అవును సార్. అంటే అక్కడ చూసినప్పుడు దెన్ ఐ హ్యాడ్ లైక్ అగైన్ ఇప్పుడు నేను CSE ఇంజనీర్ కాబట్టి CSE ఆప్షన్స్లో ఉండదు, ఎలక్ట్రికల్ ఉంటుంది కానీ CSE ఉండదు. సో నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి నేను JEE ప్రిపరేషన్ బట్టి. అందులో ఐ ఫెల్ట్ అక్కడ కూడా నేను స్ట్రాంగ్ ఉండే కెమిస్ట్రీలో. సో ఐ టుక్ కెమిస్ట్రీ సార్. సెకండ్ వచ్చి మెటీరియల్ అవైలబిలిటీ, అది ఉంది, దట్ కెమిస్ట్రీకి అయితే నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఫైనలీ UPSC వాళ్ళు ఇచ్చే మార్క్స్, కెమిస్ట్రీ ఇట్స్ ఎ గుడ్ స్కోరింగ్ సబ్జెక్ట్ సార్. మళ్ళీ UPSC ఓవర్ ది ఇయర్స్ చూసుకున్నా మంచి మార్క్స్ వస్తుంటాయి. కానీ ఎక్కువ స్కోరింగ్ కోసం ఆంథ్రోపాలజీ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు కదా, మరి మీరు కెమిస్ట్రీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు? అదే సార్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాక్చువల్లీ కొంచెం తగ్గిపోయింది సార్. ఇంతకుముందు ఒక టైంలో ఇట్ వాస్ లైక్ ఎక్స్ట్రీమ్ వచ్చేది. ఆంథ్రోపాలజీ కూడా ఉంది సార్, బట్ అగైన్ ఒక హ్యుమానిటీస్ ఆప్షన్ మీద నా పర్సనల్ ఇంక్లినేషన్ వాస్ టువర్డ్స్ సైన్స్ ఆప్షనల్. సో ఫస్ట్ దీంట్లో ఎంత వచ్చిందంటే ర్యాంక్ మీకు? ఫస్ట్ దాంట్లో ర్యాంక్ రాలేదు సార్. మెయిన్స్ రాశాను 2020లో, ర్యాంక్ రాలేదు, ఇంటర్వ్యూ కాల్ రాలేదు. దాని తర్వాత 2021లో 314 వచ్చింది సార్ ర్యాంక్. 314 అప్పుడు ఇండియన్ పోస్టల్ సర్వీస్ వచ్చింది. ఓకే. 314కి వెళ్ళేటప్పుడు
మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారు. ఇంటర్వ్యూలో ఏమడిగారు మీకు బోర్డు? సార్ అప్పుడు టీసీ ఆనంద్ సార్ బోర్డు వచ్చింది సార్. సో ఆయన ఎక్కువ క్వశ్చన్స్ అడగరు సార్. ఆయన అడగరు, మిగతా వాళ్ళ చేత అడిగిస్తారు అంతే. సో ఆయన ఇట్ వాస్ కొంచెం జనరల్గానే అయింది సార్. ఆ టైంలో జనరల్లీ నాకు డాఫ్ మీద ఎప్పుడు అవ్వలేదు ఎక్కువ ఇంటర్వ్యూ. మన డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, సో దాని మీద కాకుండా మోర్ ఆర్ లెస్ జనరల్గానే అయింది సార్. అంటే ఇండియాలో ఇండస్ట్రీస్, అది మన బిజినెస్ ఎందుకు అంత ప్రాస్పర్ అవ్వలేదు, మన ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎందుకు అంత ప్రాస్పర్ అవ్వలేదు, లైక్ అగ్రికల్చర్లో లైక్ మైక్రో ఇరిగేషన్ అది ఎందుకు అంత పికప్ అవ్వలేదు, సో ఏపీలో లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, సో దాని మీద కొన్ని క్వశ్చన్స్. అండ్ అప్పుడే ఎగ్జాక్ట్లీ నా ఇంటర్వ్యూకి 2 days ముందు, సో అప్పుడు ఒక హైదరాబాద్ కేసు అయింది కదా సార్, రేప్ కేసు, అయితే ఒక కిల్లింగ్ అయింది, దిశ కేసు. సో దాని మీద అప్పుడు సుప్రీంకోర్టు ప్యానల్ ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్, దట్స్ లైక్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్, అది ఫేక్ ఎన్కౌంటర్ అనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ రిపోర్ట్ మీద క్వశ్చన్స్ అడిగారు, లైక్ దీని మీద ఏమంటారు, ఈ ట్రెండ్ ఎలాంటిది, సో అలాంటి క్వశ్చన్స్ అడిగారు. మీరేం చెప్పారు అందులో? సార్ అది ఆబ్వియస్లీ ఇఫ్ వాళ్ళు ఫేక్ ఎన్కౌంటర్ అని సర్టిఫై చేస్తే దెన్ దట్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే వాళ్ళకి రైట్ టు ఏ ఫెయిర్ ట్రయల్ ఉండాలి. మనం కాన్స్టిట్యూషన్లో కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కడికి, ఈవెన్ మనం కసబ్ని కూడా తెలుసు, టెర్రరిస్ట్ అని తెలుసు, అన్ని తెలిసినా సరే మనం 1.5 year పాటు మొత్తం జ్యుడిషియల్ ప్రాసెస్ ఫాలో అయ్యాం. సో ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఒకవేళ అది ఫేక్ ఎన్కౌంటర్ ప్రూవ్ అయితే దెన్ దట్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. అండ్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినా డెఫినెట్లీ అకౌంటబిలిటీ ఎన్షూర్ చేయాలని చెప్పాను సార్. సార్ మీరు ఇప్పుడు ఐపీఎస్కి వస్తున్నారు కాబట్టి ఒకసారి అంటే ఒక కేస్ స్టడీగా తీసుకుందాం దిశ ఎన్కౌంటర్ని. మీరు చెప్తున్నట్లుగా కసబ్ లాంటి వాళ్ళకి మనం కూర్చోబెట్టాం, మాట్లాడడం, కన్విక్షన్ తీసుకొచ్చాం, హ్యాంగింగ్ చేసాం. ఇక్కడ వీళ్ళు ఆ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి చంపిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి సీన్ ఆఫ్ ఎఫెన్స్ నుంచి ఎస్కేప్ అయ్యారు అనుకోండి, ఆ బ్యాడ్ నేమ్ ఎంత ఉంటుంది అప్పుడు? ఆ బ్యాడ్ నేమ్ పోలీస్కే దానికి వస్తుంది. పబ్లిక్ పట్టుకొని అప్పచెప్పిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టారు అనేది. అప్పటికే ఆ అమ్మాయి విషయంలో ఇండియా మొత్తం కూడా రప్చర్ అవుతుంది, మరో నిర్భయ కేసు లాగా. ఆ టైంలో పారిపోతున్నప్పుడు వాళ్ళు ఇంకా ఫైర్ ఓపెన్ చేయడం మస్ట్ అంటారా, లేదు పారిపోని తర్వాత ఎక్కడ పోతారు, దొరుకుతారని భావించాలంటారా? అంటే ఇక్కడ రెండు సార్. ఫస్ట్ది ఒకవేళ పారిపోయి అదైతే దట్ ఈస్ సంథింగ్, ఇప్పుడు మనకి అంత ఐడియా లేదు ఇక్కడ ఏమైంది, మీ దగ్గర వచ్చింది. ఎగ్జాక్ట్లీ అదే సార్. ఇక్కడ సుప్రీంకోర్టు ప్యానల్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి దాని బేసిస్ మీద చెప్పాను సార్ ఆన్సర్. దాని గురించి మాట్లాడలేదు సార్. ఇటువంటి సిచ్యువేషన్ మీకు వచ్చింది అనుకోండి ఫీల్డ్లో, అప్పుడు మీరు మీ డెసిషన్ ఎలా ఉంటుంది సార్? కుదిరినంత వరకు దే విల్ ట్రై టు క్యాప్చర్, మనం కుదిరినంత వరకు. ఈవెన్ ఫైర్ ఓపెన్ చేసినా సరే, ఈవెన్ ఎన్పిఏలో కూడా చెప్తారు సార్, లైక్ ఫైర్ ఓపెన్ చేసినా కూడా వీ డోంట్ డైరెక్ట్లీ ఫైర్ టు కిల్ దెమ్. సో ఒక సీక్వెన్స్ ఉంటుంది, లైక్ యూ ట్రై టు క్యాప్చర్ దెమ్ వితౌట్ డూయింగ్ నెక్స్ట్. ఈవెన్ ఒక నాన్ ఇంజూరియస్ మేబీ కాళ్ళ మీద కానీ అలా షూట్ చేయడానికి ట్రై చేస్తారు. సో దేర్ ఇస్ అ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. సో కుదిరినంత వరకు వీ ట్రై టు మేక్ దెమ్ గో త్రూ ద జ్యుడిషియల్ ప్రాసెస్. ఎందుకంటే మేబీ ఒక కేసులో నిజం అవ్వచ్చు సార్, ఒక కేసులో మేబీ నిజంగానే వాళ్ళే చంపుండొచ్చు అండ్ వాళ్ళకి తగిన శిక్ష పడింది అనుకోవచ్చు. కానీ రేపని రోజు మేబీ ఎవరైనా అమ్మాయికుడు కూడా బలే ఉండొచ్చు అదే సిచ్యువేషన్లో. అంటే క్లాస్ రూమ్లో బాగానే ఉంటుంది మీరు చెప్తున్నారు థియరీగా, ఫస్ట్ గాల్లో తర్వాత కాలు, అది క్రౌడ్ సార్. ఐ మీన్ ఫీల్డ్లో అవన్నీ ఇంప్లిమెంట్ చేయలేమమ్మా. అవును సార్, అది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అగైన్ నేను డైరెక్ట్గా ఐ క్యాన్ నాట్ సే దట్ ఓకే జస్ట్ పారిపోయినా సరే డైరెక్ట్ చంపండి అని చెప్పలేం కదా. సో ట్రై టు క్యాప్చర్ దెమ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కుదిరినంత వరకు. సో ఇంకా ఫైనల్ ఎక్స్ట్రీమ్ అసలు కుదరకపోతే మేబీ, లేదంటే వాళ్ళు ఏమన్నా తిరిగి వాళ్ళు షూట్ చేయబోయినా సెల్ఫ్ డిఫెన్స్లో కానీ ఫైర్ చేయడం, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ అగైన్ వాట్ ఐమ్ సెయింగ్ దట్ షుడ్ బి లాస్ట్ రిసార్ట్. కానీ కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే ఆ రోజు జరిగిన ఘటనలో పారిపోతే వదిలిపెడదామని అంటారు. పారిపోతే ఎక్కడ పారిపోతాడు వాడు? దేశం వదిలి పారిపోడు కదా, ఎక్కడ దొరుకుతాడు? నలుగురు ఒకేసారి పారిపోవడం అనేది ఇంపాసిబుల్. ఎవరో ఒకరు పారిపోయినా వదిలిపెట్టుంటే బాగుండేది, నలుగురు ఒకేసారి చంపడం తప్పు అన్నది కొంతమంది ఆఫీసర్లు అభిప్రాయం. మీరు ఒప్పుకుంటారు దానికి? సార్ అగైన్ అది కేస్ టు కేస్ బేసిస్ సార్. ఐ హ్యావ్ టు సీ, అంటే అక్కడ వాళ్ళు పారిపోతే ఎక్కడ ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, సరౌండింగ్స్ ఏంటి. సో ఇట్స్ ఎ కేస్ టు కేస్ బేసిస్, దేర్ ఇస్ నో బ్లాంకెట్ ఆన్సర్. ఓకే.